ఒక్కరైనా కాదండి. ఒక పాస్టర్ మేమున్నాం, మా చర్చిలో మేము చేసుకుంటాం, లేక మా లోకల్గా ఉన్న పాస్టర్తో మా ప్రేమగా కలిగి నెలకొకసారి ప్రేమ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ప్రవీణ్ గారు అలాగా అనేకులతో ఏంటంటే మత మాదులు ఎంతోమంది క్రైస్తవుల్ని ఎదిరించే వారిని ఆయన కౌంటర్ వేస్తారు. ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్, ఇందులో ఎలా ఉందో చూడండి. క్రైస్తవం అంటే మేమందరం హిందువుల నుంచి వచ్చిన వాళ్ళమే, సపరేట్ ఏం కాదు. క్రైస్తవం అంటే ఏంటంటే దేవుని యొక్క ప్రేమ నమ్మి ఆయన్ని మనం నమ్ముకుని ఈ రోజు నేను ఫాదర్గా అయ్యాను. అంటే ఆ ప్రేమను నిరేగా అంటే ఒక మతతత్వం అంటే తీసుకొచ్చి చాలా అదేనే కాదండి, ఎక్కడ చూసినా కానీ ఇదే. హైదరాబాద్లో కూడా నిన్న కాక మొన్న మా కుషాగూడ ప్రాంతంలో పాస్టర్ గారు అమ్మాయి ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇల్లు మీరు చర్చి కడుతున్నారని ఆపేయడం, అంటే ఆ విషయం ఇక్కడ తీసుకురాకూడదు. కానీ క్రైస్తవులు కూడా జరుగుతున్న భయంకరమైన అరాచకాలు లోన్లోనే చాలా జరుగుతూ ఉన్నాయి. అటు ఆంధ్ర ప్రభుత్వమే కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వమే కానీ గట్టిగా దీని పక్షంగా నార్మల్ డెత్ అనే తేవడంలో కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే రవీంద్ర గారు ఛానల్ ద్వారా విజయసాయి రెడ్డి వారు మాట్లాడుకుంటున్నారు. ఏంటి అది అంటే ప్రవీణ్ గారిని ముందే అంటే డిటెక్ట్ చేసినట్టుగా మాకు ఒక అభిప్రాయం. అలాగే ఆయన్ని చాలా బలోపేతం చేసి ఆయన నోట్లో కూడా ముందేస్తారన్నట్టు, అంటే అల్కహాల్ కూడా తాగిపించారన్నట్లు తెలిసింది. అది కంపల్సరీ ఏంటంటే ఈ రాజకీయం కూడా కొంత కుట్ర చేస్తుందని మేము మాకు అభిప్రాయం. దీన్ని పై స్థాయిలో తీసుకెళ్ళి మాకు దర్యాప్తు చేయాలని ఆలోచన.